నేరుగా శ్రీ లక్ష్మీ అగ్రో ఫార్మ్స్ మరియు ప్రాజెక్టులో ఇన్వెస్ట్ చేయండి. రేపటి కోటీశ్వర్లు అవ్వండి. సంప్రదించవలసిన నెంబర్స్. పెద్దారెడ్డి గారు తాటిపత్రి ఎక్స్ఎమ్మెల్యే గారు వారిని ఎక్స్ఎమ్మెల్యే నియోజకవర్గానికి కూడా రానివ్వటం లేదు. ఇదేం రాజ్యాంగం అని చెప్పి మాజీ ముఖ్యమంత్రి వర్యులు చాలా అతిగా చింతించారు. మరి ఆ మాజీ ముఖ్యమంత్రి వర్యులు కూడా మరపు అనేది మనిషికి దేవుడు ఇచ్చిన గొప్ప వరం అని ఆత్రేయ గారు ఎట్లా చెప్పారు. కానీ మరి ఇంత మతి మరప దేవుడు ఎంత గొప్ప వరం ఇచ్చాడు జగన్మోహన్ రెడ్డి గారు మీకు. నన్ను 4 ఏళ్ల పాటు నియోజకవర్గానికి రానివ్వకుండా దొంగ కేసులన్నీ ఆ రంగరాజు పెట్టించి ఆ తర్వాత ప్రధానమంత్రి నా నియోజకవర్గానికి వస్తే దానికి కూడా నన్ను రాకుండా చేసి రైలు ఎక్కితే రైలు భోగి తగలెట్టాలని చెప్పి కుట్రలు చేసి నన్ను సిట్టింగ్ ఎంపీనే మీ ప్రభుత్వంలో ఎంతో హృదయం కలిగిన మంచి గవర్నెన్స్ చేశానని మీకు మీరే చెప్పుకొని సంకలో ఏరెట్టి సకల గంటలు పెట్టుకుని మీ ప్రభుత్వంలో మరి నాకు జరిగిన అన్యాయం, మీరు చేసిన అన్యాయం గుర్తు రాలేదు. అంటే సిట్టింగ్ ఎంపీని రానివ్వలేదు మీరు. ఒక ఎక్స్ఎమ్మెల్యేని మీ మా లోపల ఏం కక్షలు ఉన్నాయి. ఒక ఎక్స్ఎమ్మెల్యేని మరి పోలీసులు ఏమో కక్షలు ఉన్నాయి, మంచిది కాదు, సేఫ్టీ యాంగిల్ చెప్పుండొచ్చు. మరి అదేం లేకుండా సరే ఇలా రానివ్వలేదు మీరు ఏడిస్తే ఆడవచ్చు, అది కూడా గుడ్లో మెల్ల. కానీ గతంలో మేము ఎప్పుడు ఇలా చేయలేదు అని మీరు మాట్లాడితే మీరు మర్చిపోయినా మీకు ఆ వరం భగవంతుడు ఇచ్చిన ఈజీగా మర్చిపోయే వరం. ప్రజలకు ఆ వరం భగవంతుడు ఇవ్వలేదు. నాకు చేసిన అన్యాయం రానివ్వకుండా నాకు చేసిన అన్యాయం ప్రజలందరికీ గుర్తుంది కాబట్టి మీరు కొంచెం ఈ ప్రభుత్వం విమర్శించేటప్పుడు గతంలో మీ ప్రభుత్వం ఎవరికి ఇటువంటి అన్యాయం చేసిందో గుర్తించుకుంటే బాగుంటుంది. లేదు గతంలో మేము తప్పు చేసామని చెప్పి మీరు కూడా అలాంటి తప్పులు చేస్తారా? ఆ తప్పులు చేసే కదా మేము ఓడిపోయాం అని చెప్పి మీరు చేయొద్దని చెప్తే చెప్పకపోతే ఒకవేళ మేము తప్పు చేస్తే. అంతేగాని అక్కడికి మీరు ఏదో పరిశుద్ధుల్లాగా మేము ఏదో అపవిత్రుల్లాగా ఎలా మాట్లాడుతాం నాట్ చేస్తాము జగన్మోహన్ రెడ్డి గారు చేత దయచేసి ఆ స్టేట్మెంట్ని వెనక్కి తీసుకోండి. నా మీద మీరు చేసిన ఈవీఎం స్టేట్మెంట్ భూమియా గారిలో ఇప్పించింది కానీ ఇది కానీ వెనక్కి తీసుకుంటే సంతోషం. తీసుకోకపోతే వీడి తేడా వీడింతే అని చెప్పి ప్రజలు అనుకునే ప్రమాదం ఉంది. ఎనియో ఈరోజు జరిగే మా గ్రామ సభలు, రాష్ట్రంలో జరిగే గ్రామ సభలు అత్యంత విజయవంతం కావాలని మహాత్మా గాంధీ కోరుకున్న దిశగా గ్రామ స్వరాజ్యం ఉండాలని మరొకసారి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.